విమెన్ ఎంపవర్మెంట్ ఎస్ తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి సంబంధించి మహిళలు మూల స్తంభాలైతే రైతులు వెన్నెముక, యువత రాష్ట్ర భవిష్యత్తు అని చెప్పి తెలంగాణ ప్రభుత్వం చెప్తోంది. అందులో భాగంగా మనం మాట్లాడుకుంటున్న మహిళల గురించి, మహిళా సాధికారత గురించి తెలంగాణ ప్రభుత్వం పెద్దపీట వేసింది. ఇక్కడ కూడా మనకి విమెన్ ఎంపవర్మెంట్కి సంబంధించిన ఒక స్టాల్ కనిపిస్తోంది. స్టాల్ ప్రతినిధులతో మనం మాట్లాడదాము. సో రాష్ట్ర ప్రభుత్వం ఏ రకంగా మహిళా సాధికారతని సాధించాలనుకుంటోంది, ఆ దిశగా మనం 2047కి ఏర్పరచుకుంటున్న ఈ లక్ష్యాల దిశగా మహిళల పాత్ర ఏ రకంగా ఉండబోతోంది, మనతో మాట్లాడడానికి మనతో జాన్సన్ ఉన్నారు. జాన్సన్ గారు చెప్పండి, మహిళల భాగస్వామ్యాన్ని ప్రభుత్వం ఏ రకంగా ఆశిస్తోంది, అందుకు మహిళలకి ఏ రకమైన సపోర్ట్ ప్రభుత్వం నుంచి ఉండబోతోంది? గత 2 సంవత్సరాలుగా కూడా ఇందిరా మహిళా శక్తి పాలసీ కింద చాలా కార్యక్రమాలు మన ఎస్హెచ్జి మహిళల కొరకు మన ప్రభుత్వం చేపడుతుంది. ఇందులో భాగంగా మొట్టమొదటి పెట్రోల్ పంపు నారాయణపేట జిల్లాలో మనకి ఇది ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఇండియాలోనే మొదటిసారిగా ఎస్హెచ్జి ఉమెన్ ఆపరేటెడ్ పెట్రోల్ పంప్ ఇది. మన ఆనరబుల్ ముఖ్యమంత్రి గారు ఈ యొక్క పెట్రోల్ పంప్ని ఓపెన్ చేయడం జరిగింది. ఇది ఆదర్శంగా తీసుకొని ప్రతి జిల్లాలో కూడా కనీసం ఒక పెట్రోల్ పంపు జిల్లా మహిళా సమాఖ్య ద్వారా కానీ మండల మహిళా సమాఖ్య ద్వారా కానీ ఏర్పాటు చేసుకోవడానికి మేము ఏర్పాట్లు చేస్తున్నాం. ఇప్పటికే దాదాపు 2 జిల్లాల్లో ఈ యొక్క పెట్రోల్ పంప్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. 26 జిల్లాల్లో దీనికి సంబంధించినటువంటి ల్యాండ్ కూడా ఐడెంటిఫై చేసి దానికి సంబంధించిన ప్రాసెస్ నడుస్తుంది. ఇదే కాకుండా ఈ పక్కనున్నటువంటి మన ఇందిరా మహిళా శక్తి భవన్ ఇప్పుడు కొత్తగా జిల్లాలు ఏర్పడిన తర్వాత దాదాపు 22 జిల్లాల్లో మనకి ఈ యొక్క జిల్లా సమాఖ్యకు సంబంధించినటువంటి మీటింగులు కానీ, ట్రైనింగ్లు కానీ, వర్క్షాపులు కానీ చేసుకోవటానికి మన దగ్గర సరైన వసతులు లేవు. ఒక్కొక్క బిల్డింగ్కి దాదాపు 5 కోట్లు గవర్నమెంట్ మంజూరు చేసి 22 జిల్లాల్లో 110 కోట్లతోటి ఇటువంటి మన జిల్లా సమాఖ్య బిల్డింగ్ని ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. ఇందులో వర్క్ షెడ్ అనేది ఒకటి కూడా ఏర్పాటు చేస్తున్నారు. దీంతో పాటుగా అక్కడ ఉండటానికి కూడా వసతులు మరియు ఆ యొక్క జిల్లాలో వాళ్ళు ఎస్హెచ్జి మహిళల ద్వారా చేపట్టినటువంటి కొన్ని ఏవైతే ప్రోడక్ట్స్ ఉన్నాయో వాటిని కూడా ఆ ముందు వైపు కొన్ని స్టాల్స్లలో పెట్టుకొని ఎగ్జిబిట్ చేసుకొని సేల్స్ చేసుకోవటానికి కూడా ఇందులో మంచి పథకం కింద మంచిగా నడుస్తుంది. ఇదే కాకుండా మనకి గత 2 సంవత్సరాలుగా ఆల్ గవర్నమెంట్ స్కూల్స్, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్, WCD డిపార్ట్మెంట్, SC, ST, BC వెల్ఫేర్, మైనారిటీ వెల్ఫేర్, రెసిడెన్షియల్ స్కూల్ అన్నిటికీ కూడా ఈ యొక్క యూనిఫామ్స్ అనేది మన ఎస్హెచ్జి మహిళల ద్వారానే వీటిని స్టిచ్చింగ్ చేయించేసి దాదాపు 28 కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరం కూడా వాళ్ళకి అదనపు ఆదాయం అనేది కూడా దీని ద్వారా జరుగుతుంది. ఇదే కాకుండా అమ్మ ఆదర్శ పాఠశాల, ఆ గ్రామంలో ఉన్నటువంటి విలేజ్ ఆర్గనైజేషన్ లీడర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ద్వారానే ఆ యొక్క గ్రామ కమిటీల్లో ఉన్నటువంటి వాళ్ళని ఆ స్కూల్ కమిటీలో భాగస్థులుగా చేసి వాళ్ళనే చైర్మన్లుగా చేసి ఆ స్కూల్కి అవసరమైనటువంటి ప్రతి వసతిని కూడా టాయిలెట్స్ కానీ లేదా కాంపౌండ్ వాల్స్ కానీ క్లాస్ రూమ్స్ కానీ ఏదైనా అవసరాలు ఉంటే వాళ్ళ ద్వారా చేపట్టడం జరిగింది. ఇప్పటిదాకా దాదాపు 27,000 వర్క్స్ చేసి దాదాపు 500 కోట్లకు సంబంధించినటువంటి పనులను వాళ్ళు కంప్లీట్ చేసుకోగలిగారు. ఇటువంటి కార్యక్రమాలు ముందు ఇంకా కూడా మనం చేయబోతున్నాం. ఎక్సలెంట్ అండి. సో సాధారణంగా మహిళలకి కొన్ని ఫీల్డ్స్ మీద చాలా స్ట్రాంగ్ హోల్డ్ ఉంటుంది. లైక్ మహిళలు అనగానే చాలామందికి రెగ్యులర్గా కుట్లు, అల్లికలు, చేతి వృత్తులు ఇలాంటివి ఎక్కువ గుర్తొస్తూ ఉంటాయి. సో ఆ రకంగా వాళ్ళని సపోర్ట్ చేయడమే కాకుండా మెయిన్గా మేల్ డామినెంట్గా ఉన్న మెయిన్ స్ట్రీమ్ బిజినెసెస్లో కూడా మహిళల్ని భాగస్వాములు చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది తెలంగాణ ప్రభుత్వం. ఆ దిశగా ఇప్పటికే ఎన్నో పథకాలను అమలు చేస్తోంది. ఎన్నో రకాలుగా మహిళల్ని భాగస్వాములు చేసి మహిళా ఎంపవర్మెంట్ దిశగా అడుగులు వేస్తోంది ప్రభుత్వం.